లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. గ్రౌండ్లోకి వెళ్ళి వర్క్ చేస్తారా? మా వల్ల కాదు, ఏసీ కిందే కూర్చుంటాము అంటారా? పనితీరు ఎందుకు మార్చుకోరు? ఇకపై ఇలా కుదరదు. ఇది కొందరు కలెక్టర్లకు తెలంగాణ సీఎం తీసుకున్న క్లాస్. ఎవరేం చేస్తున్నారో తెలుసంటూనే పనితీరు మార్చుకోవాలి అంటూ వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. కలెక్టర్లకు సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రెగ్యులర్ వర్క్షీట్లు పంపని, క్షేత్రస్థాయి పర్యటనలు చేయని కలెక్టర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భూభారతి చట్టం, ఇందిరమ్మ ఇళ్ల పథకం, వేసవి తాగునీటి సమస్యలపై కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అదే సమయంలో కలెక్టర్ల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకుని వారు చీఫ్ సెక్రటరీని కలవండి, గ్రౌండ్ వర్క్ చేయలేమని, ఏసీ కింద మాత్రమే కూర్చుని పనిచేస్తామని రిపోర్ట్ చేయండి, అక్కడే పోస్టింగ్ ఇస్తామంటూ కలెక్టర్లకు చురకలంటించారు. కలెక్టర్ల పనితీరుపై తమకు పూర్తి సమాచారం ఉందన్న రేవంత్ రెడ్డి ఇకపై రోజు సీఎంఓకు వర్క్ పర్ఫార్మెన్స్ పంపాలని ఆదేశించారు. చాలాసార్లు చెప్పినా కొందరు ఇంకా మారడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, త్వరలో కలెక్టర్లతో సీఎం 1-to-1 సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. భూభారతి చట్టం, ఇందిరమ్మ ఇళ్లు, తాగునీటి సరఫరా విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, ఎక్కడా లోపాలు జరగకుండా చూడాలని ఆదేశించారు. భూభారతి చట్టంపై కలెక్టర్లకు పూర్తి అవగాహన ఉండాలని, మండల స్థాయి అవగాహన సదస్సులకు హాజరై ప్రజలకు సరళంగా వివరించాలని రేవంత్ రెడ్డి సూచించారు. రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టాన్ని క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లకు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రతి మండలంలో సదస్సులు నిర్వహించాలని, కలెక్టర్లు స్వయంగా హాజరై అనుమానాలు నివృత్తి చేయాలని సూచించారు. తెలంగాణలో ఎక్కడా తాగునీటి సమస్య రాకూడదని కలెక్టర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. నీటి లభ్యత ఆధారంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించాలని సీఎం సూచించారు.